మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు అంచునూరి రాజేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకటించిన నిధులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు బీఆర్ఎస్ నేతలు పేరు చెప్పుకుంటున్నారని వారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ యూత్ మండల అధ్యక్షులు బాజీ, చందు యాదవ్, ఎంకే రాజ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సిరన్న నాయకత్వం వర్ధిల్లాలి. నిన్న గౌరవ మంత్రి గారు ఎంజీఎన్ఆర్ఎస్ స్కీమ్ కింద నార్సింగి మండలానికి 30 లక్షల రూపాయలు ఒక జియో మరియు చిన్న కాపీ, మరొకటి 30 లక్షల ఒక కాపీ, 2 గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు కొండ సురేఖ గారు, గౌరవ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనన్న గారి యొక్క రిఫరెన్స్ ద్వారా, ఆయన రిఫరెన్స్ లెటర్ ద్వారా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మా యొక్క జిల్లా మంత్రి గారు ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఎలా చేస్తున్నారు అంటే చాలా సిగ్గేస్తుంది. ఈరోజు ఎంత ఘోరం అంటే ఎక్కడ మందులో కట్టిందని వచ్చి మా మందులో వేడినట్టు మా మంది వేయన్న మాయం చెప్తున్నారు. అంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో మన సిగ్గు అనిపించాలి. స్థానిక టీఆర్ఎస్ నాయకులు అయితే ఘోరంగా తయారయ్యారు. అసలు ప్రభుత్వం లేదు, వాళ్ళది ఏం లేదు. ఇచ్చేది మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ మంత్రి గారు. అయినా కూడా ఈరోజు క్లియర్గా దుబ్బాక ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన ప్రసిద్ధి కాపీ పైన వాళ్ళకి రిఫరెన్స్ అడగడం మీద మంత్రి గారు సైన్ పెట్టి స్టాంప్ వేసి ఇంత స్పష్టంగా ఏం ఇచ్చారు అవి స్పష్టంగా వచ్చింది. 10 లక్షలు, 5 లక్షలు ఒకటి, 5 లక్షలు ఒకటి, 10 లక్షలు ఒకటి, నార్సింగి, వల్లూరు, తండా, నసంపల్లి ఇంత స్పష్టంగా ఇచ్చినా కూడా ఎంత మోసం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం అర్థం కాక ఇంకా కూడా ప్రభుత్వం మారి ఉందని భ్రమలమవుతున్నారు. వాళ్ళకు చివరికి నార్సింగిలో ఏ అభివృద్ధి కార్యక్రమం లేక మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు ఇచ్చిన అంబులెన్స్ కూడా చాతగాక కనీసం సీఎం గారు థ్యాంక్స్ కూడా ఎదురకపోయారు. గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. కానీ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటా కనీసం అవ్వని టైం పాస్ చేస్తుంది తప్ప ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది. నార్సింగ్ మండలంలో తక్కడి మట్టి పోయాడు కాబట్టి ఈరోజు సేమ్ రవణందరావు లెక్క చేస్తుండ్రు. గత రవణందరావు ఇలా చేసిండు, ప్రభుత్వం ఇస్తే మేము ఇష్టాన్ని చెప్పుకుంటూ అంత దుడ్డా మాటలు మాట్లాడితే ఆయనతో మనం గొడవట్టిరు. సేమ్ రావణ కాలంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారు, అలా ప్రభాకర్ రెడ్డి గారి టీం అట్లే ఉంది. ప్రభుత్వము ఏం అర్థం కాక లాస్ట్కు ఇందిరా కమిటీ కూడా మా టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అందరు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, చాలా మోసం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏది పెట్టాలన్నా ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. ఏదో కొన్న ఆర్థిక కొంచెం ప్రాబ్లం వల్ల లాస్ట్ రైతు భరోసా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ పనివేలిస్తుంది. ఇప్పటికైనా ఈ దొంగ మాటలు బంద్ చేసుకోవాలి. ఈ ప్రసిద్ధి కాకుండా ఇచ్చినాయని మా గౌరవ మంత్రివర్యులు, మా సీనియర్ గారు ఇచ్చారు. ఇప్పటికే అబద్ధాలు మాడుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి, లేక మాత్రం తీవ్ర పరిణామాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు తెలుపుతూ మరి గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి నార్సింగికి డెవలప్మెంట్ కాకుండా చూసిర్రు. కానీ ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మా రేవంత్ రెడ్డి గారి వారి ద్వారా కానీ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ద్వారా కానీ, మరియు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కొండ సురేఖ గారు ఆమె చొరవతో ఆమె కొట్లాడి తీసుకొచ్చినటువంటి నిధులను ఈరోజు గత పాలకులు, గత నాయకులు ఇవి మేమే తెచ్చినామని చెప్పుకోవడం ఇది సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి దయచేసి జనాలు ఎవరు కూడా నమ్మరు. దయచేసి జనాలు కూడా మీరు ఈ ప్రొసీడింగ్ చూసుకోవచ్చు. ఎవరు ఇచ్చిన ప్రొసీడింగ్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇటువంటి పబ్లిక్ ను మోసాలు చేసే వాక్యాలు బయటకు చెప్పడము ఇది కరెక్ట్, న్యాయం కాదు. ప్రజలు కూడా నమ్మరు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు కొబ్బరికాయలు కొట్టి శిలపాలకాలు వేసి కూడా ప్రజలకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వని పరిస్థితి. కానీ ఈ రోజు గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా అప్పుడు నార్సింగిలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇళ్లకు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు కూడా పట్టం కట్టడానికి అందరం ముందుకున్నాం.
మా ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుందని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ, మరియు ఈ తప్పుడు ప్రచారాలు చేసి పబ్లిక్ను మోసపోడగొట్టకూడదని చెప్పేసి మా మిత్రులు మొన్న ఏదైతే ప్రెస్ మీట్లు ఇచ్చిండ్రో వారికి నేను సవినయంగా తెలుపుతున్నాను. దయచేసి పబ్లిక్ను తప్పుతో పట్టేయకండి అని చెప్పేసి మరీ నేను చెప్తున్నాను. అన్న, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ ఎవరైతే ఇచ్చిండ్రో, ఎవరైతే అన్నం పెట్టిండ్రో వారి పేరు చెప్పుకుంటేనే బాగుంటుంది. కానీ ఎవరో అన్నం పెట్టిండ్రు మేమే పెట్టినామని చెప్పుకోవడం ఇది సమంజసం కాదన్న. దయచేసి మా సోదరులు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సోదరులు, వాళ్ళు ఎవరో కాదు, మా విలేజ్ వాళ్ళే. దయచేసి ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పకండి, ప్రజలను మోసగించకండి అని చెప్పేసి మరీ తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.